హాయ్ హలో ఈరోజు నైట్ డిన్నర్లోకి నేను ఇక్కడ క్యాబేజీ పెసరపప్పు ఫ్రై చేస్తున్నానండి. దానికోసం ముందుగా నేను ఇక్కడ క్యాబేజీని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, అలాగే పెసరపప్పును కూడా ఒక 5 మినిట్స్ ముందు నానబెట్టుకున్నాను. ఇక్కడ ఆయిల్లోకి ఆవాలు, జీలకర్ర, మిర్చి వేసాను. మిర్చి కారంగా ఉన్నట్టయితే కొంచెంగా సాల్ట్ వేసినట్టయితే కారం తగ్గిపోతుందండి. అలాగే కొంచెం పసుపు వేసి ఈ కట్ చేసిన క్యాబేజీని అందులో వేసి ఒక 2 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించాక అందులోకి కొంచెంగా మెంతి పొడి, అలాగే కొత్తిమీర పొడి వేసుకున్నాను. మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసి మిక్స్ చేయాలి. 5 మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి. అంతే సింపుల్గా ఇలాగా చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఉప్పును సరి చేసుకొని వేసుకోవాలండి. ఫైనల్గా మన క్యాబేజీ పెసరపప్పు అనేది రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి, రైస్లోకి బాగుంటుంది. ట్రై చేసి చూడండి.